ఫైటింగ్స్ ఆ విజువల్స్ బాగుంటాయని చెప్పేసి మళ్ళీ ఎన్టీఆర్ సాంగ్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ అన్ని ఉంటాయని చెప్పి వచ్చామంటే చాలా రితికి పక్క డామినేట్ చేస్తాడని అనుకుంటున్నాం మేమైతే. అన్న బాలీవుడ్ లో ఎంట్రీ ఎలా ఉంటుందో ఇప్పుడు నాగవంశీ చెప్పినట్టు మేము చూపిస్తాం. తారకన్న మోసమ్మ మగుడు కాళ్ళ ఎగిరేస్తాం ఈరోజు ఏమైనా. హాయ్ సుధాకర్. సో మొత్తం హడావిడి కనిపిస్తుంది కదా ఫుల్గా అండి. సో ఎలా అనిపిస్తుంది వార్ 2 రిలీజ్ అవుతుంది అండ్ ఎవరి పర్ఫార్మెన్స్ బెస్ట్ ఉండబోతుంది? పోటీగా ఉంటుందండి. ఇద్దరు పోటీగా మాత్రం డెఫినెట్గా ఉంటుంది. 100% పోటీ నడుస్తుంది. అవునా? ఎవరి కోసం వచ్చారు? ఎన్టీఆర్ కోసం. ఆబ్వియస్లీ ఎన్టీఆర్. అండ్ ఫైట్స్ కానీ లేకపోతే సాంగ్ కూడా ఒకటి దునియా సలాం అనాలి కంప్లీట్గా థియేటర్లోనే చూడాలి అని చెప్పి 100% థియేటర్లోనే చూడాలి. నేను కార్లో కూడా అదే సాంగ్స్ పెట్టుకొని ఏడికెళ్ళిన అదే నడుస్తుంది. అందుకని ఈరోజు డెఫినెట్గా ఫస్ట్ డే చూడాలని కాన్ఫిడెంట్తో వచ్చాను. ఓకే, మీరు ఎన్టీఆర్ ఫ్యాన్సా? ఎస్ సార్. ఓకే, ఎంతమంది వచ్చారు? మేము ఇద్దరం వచ్చాం. ఇద్దరు వచ్చాము. ఆ జెండా ఏంటి? ఈ జెండా ఆయన కోసం ఫ్యాన్ కదా, ఆయన కోసం ఉండాలని. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, ప్రమోద్. మీరు కూడా ఎన్టీఆర్ ఫ్యానా? ఎన్టీఆర్ ఫ్యాన్ బట్ ఆ విజువల్స్ అని చూసి రాబోద్ది అని వచ్చేసాం అంతే. అండ్ ట్రైలర్ చూసాకనే ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ వచ్చిందా మీకు? అవును, ట్రైలర్ చూసాక ప్లస్ ఎన్టీఆర్ కూడా ఉండని చెప్పేసి హోప్స్ తోటి వచ్చాము అంతే. అండ్ ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి మూవీ మీద? నా ఎక్స్పెక్టేషన్ ఫైటింగ్స్ ఆ విజువల్స్ బాగుంటాయని చెప్పేసి మళ్ళీ ఎన్టీఆర్ సాంగ్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ అన్ని ఉంటాయని చెప్పి వచ్చాము అంతే. మళ్ళీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి కాబట్టి ఈ టైంకి వచ్చేసాం అనమాట. సో మీకు దొరికాయి టికెట్స్? దొరికేది. ఎంత చార్జ్ చేశారు టికెట్? నార్మల్ ప్రైసెస్ ఉన్నాయి. ఆ పాత ఓల్డ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్స్ ఉన్నాయి. ఎంత? 175 పైన. ఎన్ని టికెట్స్ తీసుకున్నారు? 2 టికెట్స్ తీసుకున్నాం. ఫ్రెండ్స్ వచ్చారు? అవును. వైబ్ చాలా మంచిగా ఉంది అన్న, చాలా బాగుంది. ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పట్టుకో నువ్వు ఒకటి. మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాం. సీన్లో బ్లాక్ బాస్టర్. ఇప్పుడు బయట అందరూ చాలా బాగుంది అంటున్నారు కదా, చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము. ఇప్పుడు హిందీకి వెళ్తున్నాం, పక్క 1000 కోట్లు రావాలి మా ఎన్టీఆర్కి వస్తాయని మేము ఆశిస్తున్నాం. అట్లా చాలా ఉన్నాయి. చాలా రితికి పక్క డామినేట్ చేస్తాడని అనుకుంటున్నాం మేమైతే. బ్లాస్ట్ పక్కా చేస్తాం, పక్కా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హలో. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి వార్ 2 మీద? ఎక్స్పెక్టేషన్ అంటే అన్న బాలీవుడ్ లో ఎంట్రీ ఎలా ఉంటుందో ఇప్పుడు నాగవంశీ చెప్పినట్టు మేము చూపిస్తాం. అదే ఎంట్రీ, మామూలుగా ఉండదు. ఇంకా అన్న పాన్ ఇండియాలో కాదు, పాన్ వరల్డ్ స్టార్స్ అయిపోతున్నాం ఈ సినిమాతో. ఎన్ని పోటీ ఉన్నా ఫ్యాన్స్ అంటే ఏంటో చూపిస్తాం. దేవరాకి చూశారు, మళ్ళీ ఇప్పుడు వారికి దానికి డబుల్ రిపీట్ అవబోతుంది. అలా కంపారిజన్ ఏం లేదండి. అన్నకి ఎవరితో కంపారిజన్ లేదు. ఎంతమంది వచ్చినా ఎన్ని వచ్చినా అన్న డాన్స్ ముందు ఎవరో సరిపోరు. ఫైట్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అన్న యాక్టింగ్ గురించి అందరికీ తెలుసు, ఇంకా మళ్ళీ అన్న గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. తారకన్న మోసమ్మ మగుడు కాళ్ళ ఎగిరేస్తాం ఈరోజు ఏమైనా. 15 సంవత్సరాల నుంచి దించిందే లేదు, ఇప్పుడు కూడా దించేదే లేదు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు కబీర్. ఏసీ పారేస్తా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్. మావే కలెక్షన్లు మొత్తం మావే లేపేస్తాం. వాటు అయినా కూలీ ఏం లేదు, బండ పెట్టేస్తాం. వారు 1 సైడ్ అయిపోతే బాద్షా. అన్న గురించి అన్నంటేనే మాసో చెప్పాల్సిన అవసరం లేదు. 2 కాలర్లు కాదు, చెట్టు ఇంపేస్తాం మొత్తం. ఇక్కడ చూడు అన్న, నేను రితిక్ రోషన్ లేపేస్తా. ఎవరు రితిక్ రోషన్? జై ఎన్టీఆర్. అంతే. ఎలాంటి చరిత్ర తిరగరాస్తుంది వారు భయ్యా. యమదొంగ అప్పటి నుంచి చూస్తున్నారు. అన్న డైలాగ్ డెలివరీలో, డాన్సింగ్లో, నాచోరే స్టెప్పులు కానీ ఇప్పుడు మళ్ళా చూడనీకి గ్రీక్ గాడ్ను డామినేట్ చేసే ఓన్లీ హీరో ఎన్టీఆర్. ఇప్పుడు అదే చూడనీకి వెళ్తున్నాం. కంపల్సరీ మాస్ ఉంటుంది, ప్యూర్ మాస్. జై ఎన్టీఆర్.
ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా ఆల్రెడీ యూఎస్ఏలో ప్రీమియర్ షోలు పడ్డాయి, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో ఎంత త్వరగా చూస్తామని ఇక్కడ ముసాపేటలో జనప్రబంధం వచ్చింది థియేటర్ కాడికి. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది, సినిమా ఇండస్ట్రీ హిట్. ఓకే. అండ్ ఫైట్స్ కానీ లేకపోతే ఎన్టీఆర్ ని హృతిక్ రోషన్ ని కూడా కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? కంపేర్ చేయడానికి ఏమీ లేదు, ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉంటాయి ఈ సినిమాలో. అలాగే ఎన్టీఆర్ ఫైట్స్ అయితే ఇప్పుడు దాకా సినిమాలో కూడా అలా చేయలేదు, ఈ లుక్ లేదు, ఈ స్టైల్ ఆప్ లేదు. ఈ స్టైల్లో ఎన్టీఆర్ ఫస్ట్ టైం హాలీవుడ్ రేంజ్ లో ఫైట్స్ ఉన్నాయి దీంట్లో. ఈ సినిమా ఇండస్ట్రీ పక్కా. ఓకే. అండ్ అలాగే ఎన్టీఆర్ ని హృతిక్ రోషన్ ని వాళ్ళ హైట్ కంపేర్ చేస్తూ లేకపోతే ఆయన రూపాన్ని కంపేర్ చేస్తూ చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎంత ఎత్తున్నాడు ఎంత రంగున్నాడో కాదు, దీంట్లో ఎంత ఉందో చూసుకోండి. ఎన్టీఆర్ అంటే అది ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఎంత ఎత్తున్నాడు ఎంత రంగున్నాడు అని ఎవరు చూడకండి. ఎన్టీఆర్ లో స్టామినా ఉంది, టాలెంట్ ఉంది. సింగిల్ టేక్ యాక్టర్ అంటే ఎన్టీఆర్ ఇండియాలో ఒక్కడే. ఎన్టీఆర్ మించి ఎవరు లేరు. పేరు మోహన్ గుప్తా అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను జగద్గిరిగుట్ట నుంచి వచ్చాను. జగద్గిరిగుట్ట. ఓకే. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ వార్ 2? ఈ సినిమా భారీ యాస్ట్రస్ ఫిల్మ్స్ వచ్చిన చిత్రం భారీ హిట్ అయితే కొడుతుంది సినిమా. ఎన్టీఆర్ అని అయితే ఆల్రెడీ యాక్టింగ్లో చెత్త కొట్టేశాడు. ఆల్రెడీ యూకేలో షో పడిపోయింది, మా ఫ్రెండ్ చెప్పాడు. సినిమా ఒక పెద్ద సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పాడు. ఎన్టీఆర్ అనే ఎమోషనల్ సీన్ అయితే చాలా బాగుంటాయని చెప్పాడు. హృతిక్ రోషన్ గారు అప్పుడు ధూమ్ 2లో ఎంత అయితే ఎనర్జీతో వచ్చాడో సేమ్ అదే రథంతో అప్పుడు ధూమ్ 2లో ఎలా అయితే హిట్ కొట్టాడో సేమ్ అదే ఎనర్జీతో ఈ వార్ 2లో కూడా అలాగే యాక్ట్ చేశాడు. ఎన్టీఆర్ అన్నకి హృతిక్ రోషన్కి బాగా ఫైట్ సీక్వెల్స్ బాగా యాక్షన్ సీన్స్ అయితే ఎక్కువ ఉన్నాయంటే ఇందులో. ఇది భారీ అంచనా సార్లు ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా 500 కోట్లు పక్కా కొడుతుంది సినిమా. అండ్ సాంగ్స్ ఎలా ఉన్నాయని చెప్పారు? సాంగ్స్ స్లో సాంగ్స్ అంటండి, అంత ఊపు సాంగ్స్ లేవంటారు. అండ్ దునియా సలాం అనే సాంగ్ ఉందా? బాగుందంటది. ఖైరాద్వాని సీన్ అయితే లేదంటండి. అండ్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ అయితే అదే చెప్తాం కదండి, యాక్షన్ సీన్స్ అయితే ఒక వేరే లెవెల్లో ఉన్నాయంటండి. ఇచ్చి పడేసాడండి అన్నయ్య అయితే. సినిమా అయితే వేరే లెవెల్ అంతే. ఈ వీకెండ్ కలెక్షన్లో 500 కోట్లు పక్కా కొడుతుంది ఈ సినిమా. అది అండ్ అలాగే ఇప్పుడు కూలీ కూడా రిలీజ్ నేను అలా కంపేర్ చేయాలండి. ఆ సినిమా ఈ సినిమా ఎవరి సినిమా వాళ్ళది హిట్, ఎవరి యాక్టింగ్ వాళ్ళదే. అలాగే ఎన్టీఆర్ ని కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో, వాళ్ళకి ట్రోల్ చేయడం బుర్రలేని వాళ్ళండి. యాక్టింగ్ చేసేవాళ్ళు తెలుస్తుంది కష్టం, వాళ్ళకి ఏం తెలుస్తుంది. సినిమా చంద్రబాబు నాయుడు గారు వాయిస్లో చెప్తే ఎలా ఉంటుంది? ఇవాళ చూస్తే వార్ 2 ఎన్టీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నారు స్క్రీన్ మీద చూస్తే. తమ్ముళ్ళు ఒకటే చెప్తున్నాను, ఈ సినిమా బ్రహ్మాండం హిట్ అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎన్టీఆర్ గారు యాక్షన్ చూస్తే ప్రతి ఒక్కరు సీట్లో నుంచి లేసి ఖచ్చితంగా అల్లాడిస్తారు మూవీ, డౌటే లేదు. అదే బాలకృష్ణ గారు చెప్తే ఎలా ఉంది? ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క చూస్తారు. మన ఎన్టీఆర్ గారు మూవీ చూసినప్పుడు ఆయన చేసే యాక్షన్ చూస్తే దుబిడే ఒక్కొక్కరికి శివతాండవం చేసినట్టు డాన్సులు ఫైట్లు అబ్బో ఇరగ తీసేస్తారు. అలా ఉంటుంది. దానికి ఏదైనా పదం పుట్టిందంటే అది మా ఎన్టీఆర్ ద్వారానే పుట్టింది. ఇంకా దానికి వేరే ఆప్షన్ ఏమీ లేదు. కొత్తగా మాసు అనే ఏది లేదు. మాస్ హీరో ఎవరైనా ఉన్నారు టాలీవుడ్ లో అంటే అది ఎన్టీఆర్ ఒక్కడే. 2015 వరకు ఓన్లీ బ్లాక్ బస్టర్లే. మాకు ఇంతవరకు డిజాక్టర్ లేవు, మాకు తెలిసినంత వరకు రావని మేము ఆశిస్తున్నాం. అంటే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అది గిట్టని వాళ్ళు ఎన్నో చేస్తుంటారు, మేము అవి పట్టించుకొని మేము దాని వెనక్కి తిరగలేమండి. మేము ఎంతసేపు సంఘసేవలు చేసుకుంటూ పోతూ ఉండాలి. ఎలాంటి రికార్డులు షేక్ చేస్తాడు ఎన్టీఆర్ నార్త్ లో? ఇప్పుడు చూస్తారు కదా, ఎంట్రీనే ఈ వైభవంగా ఉంటే నెక్స్ట్ ఏదైనా మూవీ చేస్తే పరిస్థితి ఏదో చూడండి. మీరు డ్రాగన్ చూస్తారు కదా, మీరు ఈ వైపు ఎలా వెళ్తుందో మీరే చూడండి. ఇండియా లెవెల్లో ఉంటుంది మా సినిమా. అంటే నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది ఎన్టీఆర్కి. అన్ని లాంగ్వేజ్లు మాట్లాడే హీరో ఎవరన్నా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడు అంటే అది మా హీరోనే. గర్వంగా కాళ్ళు ఎగరేసుకొని మరీ చెప్తాం మేము. ఆ లుక్స్ ఆ స్టైల్ ఎలా అనిపిస్తుంది అన్న? న్యూ లుక్ కదా అది, ప్రత్యేకంగా ఆయన కోసమే డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది మాకు. మూసాపేట ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఏం చెప్తావు ఎన్టీఆర్ అన్నకు? నేను పుట్టింది ఎన్టీఆర్ అభిమానిగా, పెరిగేది ఎన్టీఆర్ అభిమానిగా, మరొక జన్మ అంటూ పుట్టింటే కూడా పుట్టేది ఎన్టీఆర్ అభిమానిగానే. అది నా కొటేషన్ ఫస్ట్ సినిమా నుంచి అక్కడే ఉంటుందండి, బ్యానర్ పైన ఉంటుంది. నేను బతుకున్నంత వరకు అదే ఉంటుంది. కూలీ సినిమా కూడా పోటీ ఉంది కదా, ఎలా ఉంటుంది? అది కూడా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే మనకు టాలీవుడ్ బతకాలంటే అన్ని సినిమాలు హిట్ అవ్వాలా. ఈ హీరో తక్కువ ఆ హీరో ఎక్కువ అని మాకేం లేదు. మా హీరో సినిమా బాగుండాలని కోరుకుంటాము. పక్క హీరో సినిమా కూడా కాడాలి.
అక్కర్లేదన్న నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే అన్న అసలు మాస్ లుక్లో ఎట్లున్నాడో చూశారు కదా. అసలు ట్రీజర్ అయితే కింపి పడేసింది, అసలు మామూలు లేదు. అసలు చూస్తుంటే గజగజ వణుకుతుంది అనమాట. ఆయన ఇట్లా కనపట్టుకొని ఇట్లా అంటున్నాడు, ఇక్కడ మనకు షేక్ అయిపోతుంది, మన పక్కనే కాలుస్తున్నాడా అన్నట్టు వైబ్ ఉంది. నెక్స్ట్ ఈ మూవీతో వేరే మూవీ దేనికి ఇంకా కంపారిజన్ లేదన్న. నెగిటివ్ పిఆర్ టీమ్ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది ఒక యాక్టర్ వెనకాల. అట్లా ఒక నెగిటివ్ ఉందన్నమాట. ఏం లే అన్న, ఒక అవునే గారు లాస్ట్ టైం కబాలి అని సినిమా తీయించిండు, ఏమైంది? అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అయిపోయింది. ఆయన ఫ్రెండ్ గారు ప్రొడ్యూసర్ అంట, దాన్ని లేపడానికి హెలికాప్టర్ మీద కూడా పేర్లు వేయించుకున్నాడు. ఏమైంది? అందరినీ ముంచడానికి తప్ప మరి దేనికి లేదన్న. అట్లాంటి లఫూడ్ గల సినిమాలకు వెళ్ళకండి, అందరినీ ఆదరించే సినిమాలకు వెళ్ళండి, హ్యాపీగా మంచి మంచి సినిమాలు చూడండి. ఏం లేదు, బుక్ మై షోలో పెట్టినప్పటి నుంచి గంటకు 30,000 టికెట్లు తగ్గుతున్నాయి. అంటే ఊచకోత ఎట్లుందో అర్థం చేసుకోండి, మామూలు ఊచకోత కాదు అది. 30,000 టికెట్లు గంటకంటే. నిన్న నైట్ 12:30 అప్పుడు బుక్ మై షో మళ్ళీ రీఅనౌన్స్మెంట్ చేసిండు, మేము ఈ స్పీడ్ని తట్టుకోలేకపోతున్నాం వార్ 2 అని. అంటే ఆల్రెడీ వార్ షూర్ అయిపోయింది బుక్ మై షో మీద, వాళ్ళ సర్వర్లు కూడా తట్టుకోలేకపోతుంది ఆ స్పీడ్ని. సో సినిమా ఎట్లా ఉందంటే ప్రీమియర్స్ ఆల్రెడీ పడ్డాయి, ప్రీమియర్స్లో ఎట్లా ఉందని ఆల్రెడీ ఒక టాక్ వచ్చింది. సో ఫుల్ టాక్ అనేది ఒక 1 అవర్లో రివీల్ అయిపోతుంది. ఆల్రెడీ అందరు షోలకు వెళ్తున్నాం. సో సినిమా ఘన విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.